జగన్ వైపు దేశం చూస్తోందంటే ఇదేదో పొగట్టం కాదు. జగన్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలకి రేపటి ఎన్నికల పరీక్ష. భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చెయ్యనటువంటి పని ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకురావడం. ప్రజల వద్దకు పాలన లాంటి నినాదాలకి పరిమితమైనటువంటి రోజుల్లో ప్రజల దగ్గరకే ప్రభుత్వం వచ్చేసింది. వాలంటీర్ ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తాడు, ఇంటికొచ్చి సంతకాలు పెట్టించుకుంటాడు. మన ప్రాంతంలోనే ప్రభుత్వం ఉంది, అదే గ్రామ సచివాలయ వ్యవస్థ. మన ప్రాంతంలోనే పనులన్నీ అయిపోతున్నాయి, ప్రభుత్వ పనులన్నీ. ఎంఆర్ఓ కార్యాలయాలకు అక్కర్లేదు, మున్సిపాలిటీ కార్యాలయాలకు అక్కర్లేదు, కార్పొరేషన్ కార్యాలయాలకు అక్కర్లేదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. దీనికి తోడుగా భారతదేశ చరిత్రలో ఎవ్వరూ ఇవ్వని విధంగా వేల రూపాయలు, 1 రూపాయో 2 రూపాయలు ఇస్తేనే గొప్పగా భావించేటటువంటి రోజులలో వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో డబ్బుల కింద వేశాడు. ఒక కుటుంబం ఏడాదికి కనీసం 30,000 చీఫ్ అండ్ బెస్ట్లో చూస్తే 30,000 నుంచి మ్యాక్సిమం 50-60 వేల రూపాయలు క్యాష్ తీసుకోగలిగింది. అలాగే కొంతమంది 2 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు వివిధ పథకాల రూపేణ. అది 5 ఏళ్ల పాటు ఎడతెరిపి లేకుండా వేస్తూ వచ్చాడు. అలాగే డ్వాక్రా రుణమాఫీ ద్వారా మహిళలు కట్టిన డబ్బులు తిరిగి 5 ఏళ్ల పాటు ఇవ్వటం లాంటివి ఏవైతే ఉన్నాయో, అంటే డబ్బులు ఒక పెన్షన్ ఇవ్వడమే గ్రేట్ అనుకునే దశ నుంచి, ఏ పరిహారాలు ఇవ్వడమో గ్రేట్ అనుకునేటువంటి దశ నుంచి ఇంత భారీగా ఇచ్చినటువంటి నాయకుడు మరెవ్వరూ లేరు. పాలనా సంస్కరణలు ఇది, అట్లాగే నాడు నేడు కింద స్కూళ్ళు కావచ్చు, అట్లాగే విలేజ్ క్లినిక్స్ కావచ్చు, ఇవన్నీ ఓ రకంగా పేదవాడికి గుండెకి టచ్ అయ్యేటటువంటిది, లేదా పేదవాడి ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి చేసుకొచ్చాడు. ఈ పొగట్టం కాదు, వాస్తవం. ఇప్పుడు ఇది కనుక జగన్ ఓడిపోతే దేశంలో ఇక మళ్ళీ సంక్షేమ ఎజెండాలతో చేరి, ఈ జగన్ ఇంపాక్టే కాంగ్రెస్ పార్టీ ఎజెండాకి బేస్. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తీసుకొచ్చిన, లేకపోతే తెలంగాణలో తీసుకొచ్చిన డబ్బులు ఇస్తానని ఎందుకు చెప్పింది? అందుకే. కానీ అక్కడ అలా ఇవ్వలా, ఇస్తానని చెప్పి. ఏది నెలకెంత ఇస్తామని చెప్పేసి 2,500 రూపాయలు ఇస్తానని చెప్పింది, ఇవ్వలేదు అక్కడ. అలాగే ఏది ప్రతి ఒక్కళ్ళకి ఇస్తానన్నటువంటి డబ్బులు 1,500 అనుకుంటా వాళ్ళు ఇస్తానని, అది ఇవ్వలేదు కదా. అదే సందర్భంలో పెన్షన్లు పెంచుతామన్నటువంటిది జరగలేదు. ఇప్పుడు కొంతమందికి ఏదో చేస్తామనేటువంటిదే నడుస్తుంది, ఒక బస్సు తప్పించి మిగతా ఇవన్నీ కూడా పెద్దగా ఇంప్లిమెంటేషన్ లేవు. అలాంటి దశలో అక్కడ ఆశించినంతగా ఉపయోగపడాల. ఎందుకని? కాంగ్రెస్ కమిట్మెంట్లో వచ్చేటప్పటికి 100 మంది అర్హులు ఉంటే ఓ 10 మందికి ఇచ్చి, అది కూడా పార్టీ కార్యకర్తలకు ఇచ్చి సంతృప్తి పరుస్తుంది. ఇతను వచ్చేటప్పటికి పార్టీలకు అతీతంగా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇతను సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, డబ్బుల పంపిణీలు, ప్రజల దగ్గరికి పాలన అలాంటివి వస్తాయి. ఇతను కనుక ఓడితే ఇక అసలు ఇట్లాంటిది కాకుండా ఎమోషనల్ గేమ్స్, ఒకళ్ళని అధికారంలో ఉన్న వాళ్ళని ఎలా దించాలన్నది ఎమోషనల్ గేమ్స్ మీదనే రాజకీయం నడుస్తుంది.